రేటు బాగా ఉంటే 700 వెళ్తుంది కేజీ. 700. 700 కేజీ అంటే 70,000 కింటా. కింట అయితే అదే 100 కేజీలు అంటున్నారు కదా. 100 కేజీ 100 కింట అయితే చూడండి, అలాగే 700 అంటే ఎంత పడింది? 100 కేజీలు అంటే 70,000 ఎంత అవుతుంది? ఎన్ని క్వింటాల దిగుబడి తీసుకోవచ్చు? ఎకరానికి ఒక 15-20 దాకా వస్తాను. టన్నున్నర వస్తుంది. అట్లయితే 7,50,000 అంటే దాదాపు 10 లక్షల వరకు వస్తున్నాయి. మళ్ళీ అందులో మీకు ఇప్పుడు పురుగు మందుల బెడద లేదు, ఎరువులు పెట్టట్లేదు, అడవి జీవుల బెడద కూడా లేదు. అట్లా వస్తున్నాయి మరి నిజంగా? ఎకరైనా 10 లక్షలు వస్తున్నాయి. ఓకే, నిజమే కదా. తమ్మునే లేస్తాను నేను, ఎందుకంటే ఆడియన్స్ ప్రతి పంటను తీసుకొచ్చి లక్షలు చూపిస్తే వాళ్ళు అట్లా నమ్మి మోసపోయిన వాళ్ళు ఉన్నారు. అలా నేను కూడా ఒక. నమస్తే, తెలుగు కిసాన్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు ఉదయ్. ప్రస్తుతం మనం మారేడుమిల్లి మండలం కోడూరు గ్రామం దగ్గర ఉన్న ఈ బాజ్రా పంట సాగు చేస్తూ ఉన్న రైతుతోటి మనం ఉన్నాము. అయితే వీరు ఎన్నేళ్ళ నుంచి బాజ్రా సాగులో ఉన్నారు, ఎందుకు సాగు చేస్తూ ఉన్నారు, అలాగే దీని లోపల పెట్టుబడి ఎంత, రాబడి ఎంత, ఖర్చులు, వ్యయాలు అనే తదితర పూర్తి స్థాయి సమాచారం అనగానే అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న, మీ పరిచయం చేసుకుందాం. అంటే మా పేరు మంగిరెడ్డి. ఓకే, మీరు ఎప్పటి నుంచి బాజ్రా తోట లోపల? ఇది 10 సంవత్సరాలకి చేస్తామన్న. 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. దీని మొక్కలు ఎక్కడి నుంచి తీసుకొచ్చుకున్నారు? సొంతంగా వేసుకుంటామన్న. తోట అంటే ఎవరన్నా తోట ముందు వేసింది ఉంటే వాళ్ళ కాడ నుంచి కొనేసి తెచ్చుకుంటామన్న. మొక్క 2 రూపాయలు 3 రూపాయల చొప్పున తెస్తాం అన్నమాట. అయితే తెలుగు రైతులకే చాలా వరకు అంటే కొద్దిగా ఈ ఏజెన్సీ ప్రాంతాలకు తెలిసిన పంట అయినా సరే చాలా మంది రైతులకు ఈ బాజ్రా పంట అనేది ఏందనేది తెలియదు. ఈ బాజ్రా పంట ఏంటిది, దీన్ని దేనికి వాడతారు? లుక్విడ్కి పనికి వస్తుంది అంటున్నారు అన్న. సిటీలో వాళ్ళు లుక్విడ్ పనికి వస్తుంది అంటున్నారు. అంటే కాస్మోటిక్స్ దాని గురించి తీసుకెళ్తున్నాం. రకరకాలుగా పనికి వస్తుంది, ఒకటే కాదంటున్నారు. ఇంకా దీనికి ఒకటే చెప్పారు అంతే. అది మన ఏంటంటే సంక్రాంతికి పోయే వరకు దాకా ఉంటుంది అన్న. ఒక 3 నెలలు ఉంటుంది ఇది పంట. అంటే మీ చుట్టుముట్టు ఎవరైతే వేస్తారో వాళ్ళ దగ్గర నుంచి విత్తనం తీసుకొచ్చుకున్నారు, వేసుకున్నాం అన్న. ఈ పొలం మీదేనా? మాదేనా. ఇది ఎక్కువ శాతం ఈ పంట కొండల పైన అంటే గుట్టల పైన చేస్తాం. కొండల పైన ఎక్కువ ఉంటదండి. మీ భూములు ఇక్కడనే ఉన్నాయి, కొండల పైన ఉంటది. కొండల్లోనే ఇంకా బాగా వస్తుంది. బాగా సాగు భూమి కాకుండా కొండల్లోనే బాగా వస్తుంది. ఏం తిందన్న, కోతులు గాని, బండ్లు గాని, ఏమన్నా జంతువులు గాని, తర్వాత మన ఈ దూడలు గాని, ఈ పచ్చగించి మేకలు తింటాయి, దూడలు గట్ట తినవు. మీరు ఈ పంటను ఎంచుకోవడానికి గల ప్రధాన కారణం వచ్చేసి ముఖ్యంగా ఈ జంతువుల బెడద. కోతులు అయితేనేమి, ఆవులు అయితేనేమి, అడవి జంతువులు అయితేనేమి, వీటిపైన అంటే తినకుండా ఉంటాయి కాబట్టి ఎక్కువ శాతం ఈ ఏజెన్సీ ప్రాంతాల లోపల సాగు చేస్తాం. అందుకొరకు మీరు ఈ పంటను ఎంచుకున్నాను. అయితే మొక్కకు మధ్య ఎంత దూరం, సాలుకి ఎంత దూరం? అంటే కొంతమంది ఇంకా దగ్గరికి వేస్తారన్న. అంటే బాగా చెట్టు పెద్ద అయితే బాగా దిగుబడి వస్తుందండి. కానీ దగ్గరికి వేస్తే బాగా కలుపు కట్ట రాదని చెప్పేసి అలాగే వేసుకుంటారు కొంతమంది. కొందరు వాళ్ళ అవసరాలను బట్టి దూరం దగ్గరగా వేసుకుంటారు. ఇప్పుడు మీరైతే ఎన్ని అడుగుల కేసులు? మేము ఒక 1/2 మీటరు, బాగా పెరగాలంటే ఇంకా అక్కడక్కడ 1 మీటరు, 2 మీటర్లు అలాగే వేస్తామన్న. 2 మీటర్ల కంటే ఎగస్ట్ బాగా దూరంగా వేయకూడదు. చెట్టు ఇంకా బలంగా ఉంటది కానీ బలిసిపోద్ది, కాపు తక్కువ వస్తాను. అయితే మీరు 2 మీటర్ల వ్యత్యాసం అంటే 6 ఫీట్ల వ్యత్యాసం తోటి ఇంచుమించుగా ఆ రేంజ్ లో వేసుకున్నాను. అంతకు మించి అయితే పోవద్దు. ఓకే, ఇప్పుడు ఇది వేసిన కాడ నుంచి మొదలు ఎన్ని రోజులకు పంట చేతికి వచ్చే అవకాశం? 3 నెలలకు వస్తాను. 3 నెలలకు వస్తాను. ఓకే, ఇప్పుడు ఇది వేసిన కాడ నుంచి దీనికి ఏమైనా అంటే ఎరువులు కానీ పెంట కానీ ఏం అక్కర్లేదన్న. అదే ఎరువు అయిపోతుంది ఈ భూమిలోనే. ఇంకా అదే ఇంకా మనం పంట అంటే మందు గట్ట ఏం కొట్టడము, ఎరువులు గట్ట వేయటము ఏమీ లేదు. అదే దాని అంతా అదే. ఇంకా ఈ తెగులు కట్టే దీనికి పట్టదన్న. ఏమి తెగులు ఉండదు. ఉండదు. పురుగు కింద నేల అడుగు ఎరువులు కూడా అవసరం లేదన్న. ఏజెన్సీ ప్రాంతం కాబట్టి భూములు కడ సారవంతమైనవి కాబట్టి ఆ అవసరం కూడా లేకుండా. అయితే 3 నెలల వరకు పంట చేతికి వస్తుంది. ఆ తర్వాత మీరు కోసినాక ఏం చేస్తారు? మీరు వీటిని కోసేసి గుట్టలు పెట్టేసి ఆరబెట్టేసి కొట్టేస్తాం అన్న. కర్రలు పెట్టి కొట్టేసి అప్పుడు మళ్ళీ సిరిగేస్తాం అన్నమాట. ఈ పొట్టంతా జల్లేసి పిక్కంతా సిరిగేసి ఆరబెట్టేసి బత్తాలు కుట్టేస్తాం. ఒక డిక్కి 50 కేజీలు వస్తాయి. 50 కేజీల డిక్కీలు ఇంకా వాళ్ళకి రేట్ ఎలాగుంటే అలాగా ఇచ్చేస్తాం అన్న. ఓకే, ఇప్పుడు ఒకసారి పెట్టుకున్న తర్వాత ఇది ఎన్నేళ్ళ వరకు ఉండే పంట? 3 సంవత్సరాలకు వస్తుంది. 3 సంవత్సరాల వరకు కంటిన్యూస్ గా పంట తీసుకోవచ్చు. ఇంకా ప్రతి సంవత్సరం పంట తీసుకోవచ్చు. సంవత్సరానికి ఎన్ని కోతలు కోసుకోవచ్చు? ఇది ఒకటే కోత. జనవరి టైంలో కోసుకోవాలి. ఇక్కడ వరకు ఈసారి వీడియో ఎంత కొంత నచ్చే ఉంటుంది కదా. అయితే ఎక్కడో వరంగల్ నుంచి ఇక్కడ వరకు ఈ ఏజెన్సీ ప్రాంతాల వరకు రావడానికి గల కారణం మీరే, రైతుల కొరకే. అయితే మీరు చాలా వరకు రైతులు చూస్తూ ఉన్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ కానీ లైక్ కానీ చేయట్లేదు.
లైక్ చేసి మన తోటి రైతులకు షేర్ చేసి నా వీడియో కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయగలరు. అప్పుడు పిక్క ఆ లోపల ఉన్న గింజలను నింపుకోవాల్సి ఉంటుంది. అది కన్నా అలా ఉంటుంది. ఇవే గింజలు పెరిగి పెద్దగా అయిన తర్వాత ఈ గింజలను అప్పుడు ఏంటంటే ఈ పొట్ట ఏం చేస్తుంది అంటే ముదిరికొలది ఇలాగ వస్తుంది అన్న, అలాగ వస్తుంది. మనకి అప్పుడు సైజు తెలిసిపోద్ది అనమాట. పిక్క ముదిరిపోయింది మనం కోసుకోవచ్చు అంటే. ఇంకా బాగా ఇలా పగిలిపోయిందంటే కింద రాలిపోతే మనకేమి చేతికి అందరి పాలితే ఉండదు. దాని గురించి ఇంకా దానికి కొంచెం ముదిరిందంటే ఇలాగ వచ్చిందంటే చాలు, పిక్కన కోసేస్తాం అన్నట్టు. ఇప్పుడు వీటి లోపల కలర్లు వేరువేరుగా ఉంటాయన్న. ఇక్కడ లేవు. అటు మన చింతపల్లి పాడేరులో ఉందన్నారు కానీ నేను వెళ్ళాను, అటు వెళ్తే దొరకలేదు. అది కేజీ 1500 అంట, దొరకలేదు. కొంతమంది చూసాను కానీ దొరకలేదు. విత్తనానికి కూరకపోతే దొరకలేదు. అయితే ఇప్పుడు మీరు వేసింది ఏ రకం? పింక్ రకం. ఇది పింక్ రకం. ఇంకా ఏమేమి రకాలు ఉంటాయి? అవి మొత్తం 5-6 రకాలు ఉంటున్నాయి అంటున్నారు. ఏ రకం తెలియలేదు. ఇందులో రకరకాలుగా ఉన్నాయి. ఇగో ఈ తెల్లగా వస్తాయి, ఈ గుండ్రంగా వస్తాయి, ఈ తప్పడికి వస్తాయి, ఇంకా రకరకాలుగా ఉన్నాయి. ఇందులో 3 రకాలుగా ఉన్నాయి. ఓకే, మీ తోట లోపలనే 3 రకాలుగా ఉన్నాయి. తెల్లవి ఉన్నాయి, పింక్ ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇవి ఇప్పుడు ఇది కాయ ఉండగానే మళ్ళీ పూత వస్తా ఉన్నది, వస్తున్నది. ఇదంతా ఒకేసారి పండిపోద్ది అన్న. మళ్ళీ కల ఇంకా ఇది ముదిరినా గానీ ఇంకా అదంతా ఒకేసారి ముదిరిపోద్ది. ఒకటేసారి కొమ్మలన్నీ మొత్తం ఒకేసారి కొట్టేస్తాం అన్నమాట. కొట్టేసి గింజలు తీస్తాం అదనమాట. ఓకే, ఇప్పుడు ఇది ప్రస్తుతానికి ఇది కిలో ఏ రేట్ లెక్క పోతా ఉంది? కిలో 120-125 అలాగే వెళ్తుంది. అదే రేటు బాగా ఉంటే 700 వెళ్తుంది కేజీ. 700 కేజీ అంటే 70,000 కింటా. కింట అయితే అదే 100 కేజీలు అంటున్నారు కదా. 100 కింట అయితే చూడండి. అలాగే 700 అంటే ఎంత పడింది? 100 కేజీలు అంటే 70,000 ఎంత అవుతుంది. అవును, ఒక ఎకరాకు ఎన్ని క్వింటాల దిగుబడి తీసుకోవచ్చు? ఎకరానికి ఒక 15-20 దాకా వస్తాయి. టన్నున్నర వస్తుంది. అట్లయితే 7,50,000 అంటే దాదాపు 10 లక్షల వరకు వస్తున్నాయి. మళ్ళీ అందులో మీకు ఇప్పుడు పురుగు మందుల బెడద లేదు, ఎరువులు పెట్టట్లేదు, అడవి జీవుల బెడద కూడా లేదు. అట్లా వస్తున్నాయి మరి? నిజంగా ఎకరైనా 10 లక్షలు వస్తాయి. ఓకే, నిజమే కదా. తమ్నేల్ వేస్తాను నేను, ఎందుకంటే ఆడియన్స్ ప్రతి పంటను తీసుకొచ్చి లక్షలు అని చూస్తే వాళ్ళు అట్లా నమ్మి మోసపోయిన వాళ్ళు ఉన్నారు. అలా నేను కూడా ఒకని. ఓకే, మీ దగ్గర చుట్టుముట్టు రైతులు ఇప్పుడు బాజ్రా ఈ పక్క జాబ్రా ఇటు చుట్టుముట్టు బాగానే పండిస్తా ఉన్నారు కదా. ఎక్కువ ఎంతవరకు తీసుకుంటారు? వాళ్ళు తక్కువ తోట వాళ్ళు తక్కువ తీసుకుంటారు. అంటే ఎక్కువ తీసుకున్న రైతుల వల్ల తెలుసు. ఎక్కువ తీసుకున్న వాళ్ళు పుల్లంగి, సట్లవాడ, తేన్లమాడి, గుంపనగండి, గుండ్రాయ్, సాపరాయ్, ఆ ఏరియాలో బాగా వస్తుంది. ఆకమాడి కోట మీరు చూసారు కదా. ఆకమాడి కోట నుంచి పైకి మొత్తం అదే కొండలు ఉంటది. వాళ్ళు బాగా ఎక్కువ పండించేస్తారు అనమాట. ఇప్పుడు ఇది కొనుక్కోబోయేటోళ్ళు ఎవరు అంటే మన మామూలుగా వ్యవసాయ అంటే అమ్మే మార్కెట్ కి తీసుకోవాల్సి ఉంటే వీటికి లేదు, సౌకర్యాలు వస్తారు. మరి వాళ్ళని నమ్మి మనం పంట ఎత్తాము, వాళ్ళు రారు. అప్పుడు వస్తున్నారన్న, ఎవడో ఒకడు వస్తూనే ఉంటుంటాడు. ఆర్డర్ ఇంకోటి రాకపోయినా ఇంకొకటి వస్తూనే ఉంటున్నాడు. అలాగా రాయమండ్రి నుంచి అలాగా విజయవాడ అటు నుంచి కూడా వచ్చేస్తున్నారు. సరే, కొద్ది ముందర ఇప్పుడు మీరు మొత్తంగా ఇది ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో వేసిన అన్నారు? ఇది 5 ఎకరాలు. 5 ఎకరాలు. అయితే ఇప్పుడు కాయ కోసుకున్న తర్వాత చేసే పని ఏంటిది? ఖాళీ ఇది ముదిరేదాకా కాలే అంటే తోట. మళ్ళీ మీరు ఈ కొమ్మలు ఎప్పుడు పెరగనిస్తారు? అంటే ఏ కాలంలో పెరగనిస్తారు? మనం ఒకసారి కొట్టినప్పుడే మళ్ళీ పెరిగిద్ది. అదే పెరిగిపోద్ది. ఈ చిన్న కొమ్మలు ఏమైనా ఉంటే తీసేసుకొని మొత్తం దాన్ని గుండు చేసేస్తాం. మళ్ళీ అలా గుజ్జిగేసుకుంటది. ఇప్పుడు ఎలాగ వచ్చింది అలాగ వచ్చేది. ఇట్లా వచ్చిన తర్వాత మళ్ళీ పంటకి వెళ్ళిపోద్ది. మళ్ళీ పంట కోసుకునేటప్పుడు ఎట్లా కొట్టేస్తారు. ఇదే ప్రొసీజర్. సంవత్సరానికి ఒకసారి కొట్టేస్తాం అంతే. ఇంకా ఏమన్నా కొమ్మలు ఏమైనా రాని ఉండే చిల్లుతా ఉన్నారు, అదేంటి? అవి తీసేస్తే అప్పుడు ఏమైతే కాయకు బలం వచ్చేస్తుంది. అది కింద ఉంటే మరి దీనికి సపోర్ట్ ఇవ్వదు, బలంగా రాదు. అవును, దానివల్ల అవి తీసేస్తారు. ఓకే, ఇప్పుడు దీని లోపల అసలు కూలీల పనే ఉన్నదిగా. కూలీ అంటే ఎవడన్నా పని చేసుకోలేని వాడు అయితే కూలీ ఉన్నప్పుడే కలవాల్సిన పని ఉంటది, కానీ తర్వాత పెద్ద పని ఉండదు. ఇప్పుడు ఖాళీగా అంటే బాగా పెద్ద పని ఉండదు. అప్పుడైతే చిన్నదైతే ఒక 3 నెలలు 4 నెలలు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడైతే బాగా తోట పెరిగిపోయింది కాబట్టి కలుపు ఎక్కువ రాదు కాబట్టి ఒక 4 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది.
మాడి చెట్లు వేస్తాము, దబ్బ వేస్తాము, లిమ్మ వేస్తాము, కమాల, ఆ ఈడ, తర్వాత అంటి చెట్లు. ఈటకాయలంటే ఈటికాయలు అంటారు కదా, చిన్నవి ఉంటాయి ఈటికాయలని. దేనికి పనికి అవి తినడానికి పనికి వస్తాయి. ఉన్నాయి లేవు లేవు లేవు. అవి పనికి వస్తుంది. ఆ మామిడి తోటతో ఏమన్నా ఆదాయం వచ్చానా? ఈ సంవత్సరం లేదన్న, ఎవరు అంటే బాగా వర్షాలు ఎక్కువ ఉండడం వలన కాయ పుప్పు పట్టేసింది. పుప్పు పట్టడం వల్ల ఎవరు ముందుకు రాలేదు. ఓకే, అది చూసారు కదా, ఏజెన్సీ ప్రాంతాల లోపల ఎక్కువ మొత్తం లోపల సాగు అవుతా ఉన్నది. కారణం వచ్చేసి ఇక్కడ ఉన్న వాతావరణం, అనుకూలించే వాతావరణం చల్లదనం అయితే ఇక్కడ ఉన్న నేలలు సారవంతం అవడం చేత వీళ్ళు ఈ సాగు పూనుకున్నారు. ఇంకో ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ కోతులతోని కానీ లేదంటే ఈ అడవి జంతువులతోటి కానీ ఎటువంటి బెడద లేదు. కాకపోతే ఒక మేకలతోటి కాస్త ఇబ్బందిగా ఉంటుందని చెప్తా ఉన్నారు. చిన్నగా ఉన్నప్పుడు కాస్త కలుపులు కానీ లేకపోతే మొక్కను కాపాడుకునే దశ లోపల కొద్దిగా శ్రద్ధ వహిస్తే ఆ తర్వాత 4 సంవత్సరాల వరకు కూడా ఏకదాటిగా పంట తీసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. అయితే వీటికి మొక్కలు కొనాల్సిన పని లేదు. వీళ్ళకు విత్తన రూపకంగా తోట రైతుల దగ్గర నుంచి తీసుకుంటారు. సాలుకు మధ్యలో 2 మీటర్లు అంటే ఒకటి మొక్కలు నాటుకుంటామని, మొక్క మధ్య దూరం వాళ్ళ స్థలాల అనుకూలతను బట్టి నాటుకుంటామని చెప్తా ఉన్నారు. అయితే ఒక ఎకరాకి వచ్చేసి 10 నుంచి 15 టన్నుల వరకు దిగుబడి తీసుకునే అవకాశం ఉన్నదని, ప్రస్తుతానికి మార్కెట్ లోపల 1 కేజీ 700 రూపాయల వరకు పలుకుతా ఉన్నదని, ఆ రకంగా చూసుకున్నా సరే 70,000కు కింటా చొప్పున అమ్ముడుపోతా ఉన్నదని చెప్తా ఉన్నారు. ఇది వారం వీడియో. మరొక వారం మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ఉంటాను. అంతవరకు సెలవు. అయితే ఎంతో విలువైన సమయాన్ని మనకు కేటాయించిన అన్నగారికి ధన్యవాదాలు తెలుపుతూ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ఉంటాను. అంతవరకు సెలవు.